యోబు గ్రంథం 14:3 అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. Doth thou open thy eyes upon such a one and bringeth me into judgment with me? నా మీద ఎందుకు తీర్పు తీరుస్తావు నువ్వు అంటున్నాడు. అతను తప్పు చేశాడు, కానీ తీర్పుకు అర్హుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, జోబు ఏమంటున్నాడు, నన్ను తీర్పు తీర్చ. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, నాకు ఈ దేవుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు, కాబట్టి నన్ను తీర్పుకు తీర్చక అని అడుగుతున్నాడు. అంటే దేవుడికి ఆ అడ్వకేట్ తెలుసా తెలీదా? తెలుసు. అందరూ లోతైన సహవాసం అనండి. ఎవరైనా అడ్వకేట్ కానీ యువరనర్ కానీ తీర్పు తీర్చితే మారుస్తారా? ఏమంటారు? మై లార్డ్ ఎస్ అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మై లార్డ్ ఎస్ కరెక్టే, కానీ నన్ను తీర్పు తీర్చక మార్చేసేయి అని యోబు దావీదు మార్చుకున్నారు. నువ్వు కూడా నీ మీద ఉండే కఠినమైన పరిస్థితిని ఈరోజు మార్చుకొనుగాక. చేంజ్ ద వే యు ఆర్ సఫరింగ్. ఓకే, 37వ కీర్తన 28. 37వ కీర్తన 28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. చూడండి, యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు, తప్పును శిక్షిస్తాడు. తప్పు తప్పే, కరెక్టే. కానీ నీవు భక్తుడైతే నిన్ను విడిచిపెట్టాడంట. 2 వేసినా కానీ తర్వాత నిన్ను సంపూర్ణంగా బాగు చేస్తాడంట. ఎంతమందికి అర్థమైంది ఇది? రైట్. అందరూ చెప్పండి, దేవుని ఎరగిన వారు వేరు, ఎరిగిన వారు వేరు అనండి. 33 చదవమ్మా, అదే అధ్యాయం 37, 33. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. ఎవరిని? తన విశ్వాసులను. విమర్శ వచ్చినప్పుడు వాళ్ళని ఖండించాలా, కానీ వారు ఇంకా విశ్వాసంతో పట్టుకున్నారు కనుక వారిని దోషులుగా. ఈరోజు అనేకులు ఎన్ని పొరపాట్లు చేసినా, అంటే ఇంక ఇదే చేస్తారే దుర్బుద్ధి కాదు, అయినా నీవు ఇక్కడికి వచ్చావు కాబట్టి ఈరోజు నిన్ను దోషిగా ఎంచక నీ పాపము నుండి, నీ బాధ నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు. యు సీ దట్ నౌ గాడ్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ సచ్ స్టఫ్. ఓకే, 71వ కీర్తన 20-21. ఎంతమంది నేను పొరపాట్లు చేశా, ఇబ్బందులు చేశా కాబట్టి నేను ఈ స్థితిలోకి వెళ్ళిపోయా, నేను అనుభవిస్తున్నాను, ఎంతమంది అనుకుంటున్నారు ఇలాగా? ఓకే, అందరూ అనుకుంటారు. నేను అనుకుంటా, వి ఆల్ ఆర్ హ్యూమన్స్, యూనో. వి ఆల్ ఆర్. అందరూ అనుకుంటాం, అరే ఈ పొరపాటు చేసినప్పుడు అనుభవిస్తున్నాం, ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం, ఇక నా పని ఇంతే అనుకుంటాం. అదే లోతైన విశ్వాసం అనుకుంటా, కరెక్టే, ఈ పొరపాటు చేసావు, లోతుగా వెళ్ళిపోయావు, దాని మూలంగా నువ్వు కొన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. అయితే దావీదు ఏమంటున్నాడో చూద్దాం. చదువమ్మా, 71:20-21. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగచేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. నీవు మరలా మమ్మును బతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగచేయము. ఎంత స్థాయి నుంచి నువ్వు పడిపోయావో మళ్ళా దేవుడు అక్కడి నుంచి నిన్ను పైకి లేపి ఇంకా పైకి ఎత్తుతాడంట దేవుడు. ఇది విశ్వాసుల యొక్క ప్రత్యేక అని అనుకుంటాం. నా డబ్బులన్నీ పోయాయి, నా పరువు పోయింది, నా రోగాలన్నీ అయిపోయాయి, నా పని ఇంతే అని అనుకుంటామేమో. నువ్వు అయిపోయింది నా పని, నేను చేసుకున్న దానికి చేసుకున్నంత. ఇది కరెక్టే. కానీ నువ్వు విశ్వాసమైతే దానికి ఇక్కడ చూడండి, చట్ట ప్రకారం తీర్పు తీర్చాడు, నువ్వు చేసిన తప్పే. కానీ దావీదు ఏమంటున్నాడు, నన్ను తీర్పు తీర్చకయా, నేను తప్పు చేశా కానీ నా ప్రార్థన ఆలకించు. చూసారా, యోబు అంటున్నాడు, నన్ను తీర్పు తీర్చక, కరెక్టే, నేను చేశాను. లోతైన నిలువారు. ఈరోజు ఎవరైతే ఖండింపబడి నా బతికింతే అనుకుంటున్నారో నిన్ను దేవుడు విడిపిస్తున్నాడు. నీ పాపాలు నీ మీద వేయట్లేదు. యు సీ దట్ నౌ. చూద్దాం మళ్ళీ ఏమంటున్నాడు, నేను పొరపాటు చేసి అక్కడి నుంచి నన్ను లేవనెత్తి నా గొప్ప, అంటే ఏ పరువు అయితే పోయిందో, ఏ పరువు అయితే నాకు పోయిందో, ఏ తప్పు నిర్ణయాలు అయితే నేను కూరుకుపోయానో ఆ గొప్పతనాన్ని ఇంకా పెంచుతాడంట దేవుడు. 16వ వచనం చదవమ్మా, కీర్తనలో 71:6. గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నా ఇబ్బందులో నేను పొరపాటు చేసి పడిపోయినా నేను నిన్ను స్తుతిస్తాను. అందుకే ఏమంటున్నాడు, వీళ్ళు ఎటువంటి పనులు ఏం చేసిన మందిరానికి వస్తారు కనుక నేను వారిని బాగు చేసి ఎప్పుడైతే నేను మళ్ళా లేవనెత్తాడో నీవు పడిపోకుండా నిలకడగా ఉంటావు. అర్థమైందా ఎందుకు మళ్ళీ నేను లేవనెత్తాడు? ఎందుకు మళ్ళా ఆ యువనాన్ని చూడండి, నేను మళ్ళీ తప్పు చేయనన్నా సరే నీ తీర్పు మారుస్తాడా? ఆ కోర్టు మార్చడు. కానీ
ఆ యువరానర్ గురించి బాగా తెలిసినటువంటి ఆ వ్యక్తి ఆ తీర్పును మార్చుకుంటాడు. అలాగే ఈరోజు సంఘమంతా మీ తీర్పులను మార్చుకుంటున్నారు. యు ఆర్ చేంజింగ్ యువర్ డెస్టినేషన్. ఆల్రైట్, లాస్ట్ టాపిక్ 2 చెప్పండి ఈరోజు. ఒకటి హితవత్సరము, ఇంకోటి ఏం చెప్పాను? నీ లోతైన సహవాసంతో నీ తీర్పును ఏం చేస్తావు? నువ్వు కట్టలేదు, మేము నీ స్థలము తీసేసుకోవాలా? ఇది జరిగింది. అయితే దావీదు అంటాడు, నన్ను తీర్పు తీర్చక. యోబు అంటాడు, నన్ను దాంతోపాటు కలపక. మళ్ళీ ఏమంటాడు, ఒకవేళ నేను లోపలికి వెళ్ళిపోయినా. ఎవరైతే అంటే ఏంటి? జనాలు చూసి, అరే వీళ్ళేంటి, మనం పొరపాటు చేస్తే కూరుకుపోతున్నాం, వీళ్ళు పొరపాటు చేస్తే మళ్ళా పైకి వచ్చేసి మళ్ళా బ్లెస్ అయిపోయి వీళ్ళ ప్రవర్తన మారిపోతుంది ఏంటి అని తర్వాత తెలుసుకుంటాను అనమాట. వీళ్ళ దేవుడు కృపగల దేవుడు. వీళ్ళ దేవుడు ఏ దేవుడు? కృపగల దేవుడు. దే విల్ నో దట్ దిస్ గాడ్ ఈజ్. అదే యోబుకి అదే తెలుసు, దావీదుకి అదే తెలుసు, మోషేకి అదే తెలుసు. చూడండి, నిర్గమకాండము ఎక్సోడస్ 32:11-14. ఒకసారి మీ వాక్యం చెప్పాను. వాళ్ళకేమో పొగ మంట కనపడ్డది కొండ మీద, అవునా? వాళ్ళకి. ఇంకొకరికి ఏం కనపడ్డది? మోషేకి దేవుడు ఏం చెప్పాడు? నేను ఏ దేవుడు అని చెప్పాను? కృపగల దేవుడు అని చెప్పాను. ఓకే, లెట్స్ రీడ్ దట్. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేస్తుందనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఒకసారి 9-10 చదవమ్మా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఆగండి, వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే, వీళ్ళు నేను తీసివేసి నిన్ను నేను బాగు చేస్తాను అన్నాడు. అందరూ ఏమంటారు? వాళ్ళకి అయిపోయింది, మన పని, చచ్చిపోండి, ముందు చచ్చిపోండి అంటారు. కానీ మోషేకి దావీదులాగా, యోబులాగా తన దేవుడి గురించి లోతుగా తెలుసు. అందుకని ఏమంటున్నాడు చూడండి. మీరు అందరూ అనుకుంటారు, నాకు వచ్చేసింది ఈ రోగం, ఈ షుగర్ వచ్చేసింది ఇంక తగ్గదు, ఈ క్యాన్సర్ వచ్చేసింది ఇంక పోదు, ఈ ఎయిడ్స్ వచ్చేసింది, ఈ అప్పులు పాలైపోయి ఇక నా పిల్లలకు పెళ్ళి అవ్వదు, ఇంతే నా జీవితాన్ని ఫిక్స్ అయిపోయారు చాలామంది. అందుకే అద్భుతాలు జరగట్లే. అద్భుతం అనండి, అద్భుతాలు దేనికి జరుగుతాయో తెలుసా? మన దేవుడు క్షమించి దానికి పైగా నిన్ను పెడతాడు. తీర్పు ఒకవేళ జడ్జిమెంట్ వచ్చిన దాన్ని మార్చగల దేవుడు. ఈరోజు అనేకులు వారి పరిస్థితిని మార్చుకోబోతున్నారు. చూడండి, నీ ఊరకుండము, నీ కోపము వారి మీద నుండుము, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జన్మ చేస్తాను మోసేదాను. అప్పుడు మోసే ఏమంటాడు? ఇప్పుడు చదవమ్మా 11. ఇప్పుడు చదువు. మోషే తన దేవుడని యెహోవాను బతుమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించి నీ ప్రజల మీదకి నీ కోపం మండినేలా. చదవండి. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివి అనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఒకవేళ మోషే, అయ్యా నువ్వు అలా చేయకూడదు, వద్దు, వీళ్ళు తప్పు చేసి కరెక్ట్, వీళ్ళు శిక్షకు అర్హులు, కానీ నువ్వు కృపగల దేవుడు, మా పరువేమవుతుంది అని చెప్పి ఇలాగని దేవుడితో మాట్లాడితే, దేవుడు తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి ఏం చేశాడంట? ఈరోజు అనేకులు మోషే దేవుడు, యోబు దేవుడు, దావీదు దేవుడు, నీ దేవుడు నీ పరిస్థితిని మార్చుకోవాలి. నువ్వు చూసారా? అందరూ లోతైన సహవాసం అనండి. వీళ్ళు బయట కొండను చూశారు, అగ్గి దేవుడు, కానీ ఎప్పుడైతే లోతుగా వెళ్ళాడో ఏమంటున్నాడు? పరిస్థితిని దేవునితో పరిస్థితి ఏం చేస్తున్నాడు? మార్చుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అనేకులు, ఎందుకంటే సైతానుడు నీ మనసును ఖండించి వేస్తాడు అనమాట. ఈ చేసావు ఆత్మలో నీ తప్పులు జ్ఞాపకం చేస్తాడు.
జ్ఞాపకం చేసి ఇంతే మారవు. అందుకే నువ్వు ప్రార్థించి విడుదలను అడిగినా జరగలేదనుకో, ఇంక ఇంతే ఈ అర్హత నా పరిస్థితి. ఎందుకంటే ఇక దేవుడు కూడా నా పరిస్థితిని మార్చడు, నేను చేసిన తప్పులు ఇంతే అని అనేక మంది ఫిక్స్ అయిపోతారు. కానీ ఎవరైతే ఈరోజు వాక్యం విని ఇప్పుడు ప్రార్థిస్తారో పరిస్థితి తారుమారైపోను గాక. యు సీ దిస్ గాడ్. అందరూ చెప్పండి, మోషే దేవుడు, యోబు దేవుడు, దావీదు దేవుడు నా దేవుడు. యోబు ఏమన్నాడు? తీర్పు తీర్చక. దావీదు ఏమన్నాడు? హృదయంలో పాపం లక్ష్యం చేయవు, కానీ నువ్వు నా ప్రార్థనను అంగీకరించావు, నీ కృపను నా నుండి తీసివేయలేదు. యు సీ దాట్. అందుకే ఈ దీన పరిస్థితిని చూసి అయ్యో దీనంగా ఉన్నాను అనక, నా దేవుడు మళ్ళా నన్ను లేవనెత్తుతాడు, నా గొప్పతనాన్ని వృద్ధి చేస్తాడు, నాకు శాంతిని ఇస్తాడు. ఈ దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి పోతారండి? యూ కెనాట్ లీవ్ దిస్ గాడ్. ఇంత కృపనిచ్చే ఈ దేవుడు. ఎంతమంది మీ పరిస్థితిని మార్చుకుందాం అనుకుంటున్నారు? రైట్. అదే మోషే కాకుండా చూసారా, దేవుడు ఎందుకు కొంతమంది స్ట్రిక్ట్ నాయకుల్ని పెట్టలేదు? సమూయేలు చాలా స్ట్రిక్ట్, ఎవరో చాలా స్ట్రిక్ట్. కానీ దేవుడు సమూయేలుని హృదయానుసారుడు అన్నాడా? ఆయన హృదయ రహస్యం తెలిసినవాడు కాదు. మోషే తెలుసు, మోషేకి తెలుసు. అందరికంటే ఎక్కువ దేవుడి గురించి లోతుగా తెలిసిన వ్యక్తి, ఎక్కువ పొరపాట్లు చేసిన దావీదు. ఎవరు? అందుకే దావీదుని ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసరుడు, నా హృదయం గురించి సంపూర్ణంగా తెలిసినవాడు. చూసారా, ఎవరైతే తన దేవుడిని లోతుగా తెలుసుకుంటారో, నువ్వెంతకెందుకు వెళ్ళిపోయినా మళ్ళా నీ పరిస్థితిని వెంటనే మార్చుకొని నీ దీనస్థితిని అసూయపడే స్థితిగా మార్చుకుంటావు. నువ్వు నిన్ను చూసి ఇలాగైపోయిందా అనుకునే నీ కుటుంబాన్ని చూసి వాళ్ళు అసూయపడి ఇంతగా కూడా బ్లెస్ చేస్తాడా దేవుడేళ్ళనే అని వాళ్ళు కోపం వస్తుంది వాళ్ళకి దేవుడి పట్ల. ఏనో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడి పరిస్థితి మార్చుకోండి? సీ దట్ నా. ఓకే, మూడోది, మొదటిది ఏం చెప్పాను? హితవత్సరం అనండి. అది ఈరోజు సంఘంలో ప్రకటించాం. అది రెండవది ఏంటి? లోతైన సహవాసం అనండి. తీర్పును మార్చుకొనుటానండి, దీనస్థితిని మార్చుకొనుటానండి. ఓకే, నా మూడోది సూపర్ న్యాచురల్, అద్భుతము అనండి. ఓకే, చూడండి, అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరగాలంటే, కొన్ని ఉద్యమాలు జరగాలంటే మనము కొన్ని లోతైన విషయాలు నమ్మాల. లోతైన విషయం అనండి. మీరు చూస్తే ఫిలిప్పు నపుంసకుడి దగ్గరికి ఎలా వెళ్ళాడు? ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు. జెజబేలు అనేక మంది ప్రవక్తలను చంపేస్తుంటే ఏలియాని చంపగలిగిందా? ఎందుకు? ఆత్మ ఏం చేస్తుందంట? తీసుకెళ్ళిపోతుందంట. ఆత్మ తీసుకెళ్ళిపోతుందంట. దానియేలుని సింహ బోన్లు వేసినప్పుడు చంపయా? ఇవి చంపలేదు. షడ్రక్ మెషక్ అబెద్నెగోని అగ్నిలో వేసినప్పుడు చనిపోయారా? చావలేదు. కొన్ని అద్భుతాల వల్ల ఒక్కొక్కసారి సమ్ మిరకల్స్, ఇలాంటి అద్భుతాలు సంఘంలో నమ్మట్లేదు అంటున్నారు. ఎంతమంది ఒక గొప్ప అద్భుతము నా జీవితంలో జరగాలనుకుంటున్నారు? ఇలాంటిది సంథింగ్ వెరీ బిగ్, సంథింగ్ వెరీ బిగ్. లాజరస్ ఎన్ని రోజుల తర్వాత లేచాడు? రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. యూనో, హానోకు బైబిల్ గ్రంథంలో చూస్తే అధ్యాయంలో ఆదాము ఇన్ని సంవత్సరాలు బతికి చనిపోయాడు. ఇతను హానోకు దగ్గరికి వచ్చి, ఇతను దేవునితో నడిచి కొనిపోబడను. బ్రేక్ జర్నీ అనండి. చాలామంది మీ తరములను అద్భుతము ద్వారా మార్చుకోబోతున్నారు. యు ఆర్ టర్నింగ్ అరౌండ్. ఏలియా జెజబేలమ్మ చంపేస్తుంది అనుకున్నాడు, భయపడిపోయి పారిపోయాడు. కానీ దేవుడు ఆమె చంపడం ఏంటి నిన్ను అని చెప్పి చావకుండా ఏం చేశాడు? ఏలియాని పైకి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, సంఘములో ఇలాంటి అద్భుతాలు కొంతమంది నమ్మాలా. నీ కుటుంబంలో జరగడం వల్ల నీ ఊరు నీ దేశము నీ తరమో మారుతుంది అంటున్నాడు దేవుడు. కొన్ని బలహీనతలు కూడా ఈ అద్భుతాల ద్వారా పోతాయంట. ఎలా పోతాయంట? ఏ మిరకల్ అప్రూవ్స్ దట్ గాడ్ ఈస్ దేర్. చూడండి, పరలోకం ఉందని ఎప్పుడు తెలిసింది? హానోకు వెళ్ళిపోతే తెలిసింది ఇంకొక లోకం ఉందని. ఏలియా వెళ్ళిపోతే తెలిసింది ఇంకొక లోకం అక్కడ ఉన్నది. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు వాక్యాన్ని నెరవేర్చడానికి. ఏమని చెప్తున్నాడంటే దేవుడు, ఇలాంటి అసాధారణమైన అద్భుతాలు కూడా నువ్వు ప్రార్థన చెయ్యి. కొన్ని బలహీనతలు దీని ద్వారా పోతాయి. నీవు 40 సంవత్సరాలు త్రాగుడు అనుకో, ఒక అద్భుతం ద్వారా నువ్వు మానేయచ్చు. ఇప్పుడు అదేంటంటే దేవుడు ఇలాంటివి ఏదన్నా మీరు కోరుకోండి. జనవరి నెలలో ఏం చెప్పాడో తెలుసా?
నేను అటువంటి వాగ్దానాలనే నేను ఈ సంవత్సరం ప్రారంభిస్తాను అంటున్నాడు దేవుడు. కొన్ని వాగ్దానాలు ఉంటాయండి ఇటువంటి. ఏం తెలుసా, నీకు గొప్ప సాక్ష్యం వచ్చేస్తుంది. చూడండి, అవన్నీ అద్భుతాలా కాదా? అవి వాక్యమా కాదా? అవి వాక్యమా లేకపోతే వేరేవా? అవి వాక్యము. అవి వాక్యం. కొన్నిసార్లు నీకు ధైర్యం వస్తుంది అనమాట. ఈ దేవుడు నాతో ఉన్నాడు అనడానికి అలా ధైర్యం వచ్చేస్తుంది నీకు ఈ అద్భుతాల వల్ల. ఎంతమంది అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారు నీ జీవితంలో? రైట్. చూడండి, శిష్యులందరూ ఉన్నారు. శిష్యులందరూ ఉంటే పేతురు ఏం కోరుకున్నాడో తెలుసా? నేను ఈ దేవుడిని తిరస్కరించాను కాబట్టి, నేను నా ప్రాణానికి భయపడి ఈ దేవుడిని తిరస్కరించాను కాబట్టి నేను హత్సాక్షి అయిపోవాలని కోరుకున్నాడు. ఎవరో? పేతురు. నేను ప్రాణానికి భయపడి. అదే యోహాను ఏం కోరుకున్నాడో తెలుసా? నేను నీ పరలోక రాజ్యాన్ని చక్కగా చూసే వరకు నేను చావకూడదని కోరుకున్నాడంట. ఎవరో? యోహాను. అందుకే ప్రకటన గ్రంథం ఆ పరలోకాన్ని చూసే వరకు చనిపోయాడా లేదా? చావలే. అప్పుడు దాకా యోహాన్ని చంపలేదు. చూసారా ఎంతమందికి అర్థమైంది ఇది? యోహాను బహువృద్ధుడు, 92 ఏళ్ళ పాటు ఉన్నాడు. అతన్ని బోల్డ్ సార్లు నూనెలో వేసి చంపేద్దాం అనుకున్నారు, అవునా? కొన్నిసార్లు రకరకాల రీతిగా చంపేద్దాం అనుకుంటే అతను చావలే. అందుకుని తీసుకెళ్ళి పాత్మోస్ అనే దీవిలో బంధించేశారు. అక్కడ ప్రకటన రాసి దేవుడు పరలోకం చూపించాడు. చూపించేస్తే అన్నీ చూసి రాసేసి, ప్రభువా చాలు, నా తోటి సహోదరులు ఎవరూ లేరు, నేను ఒక్కడే ఉన్నాను, ఇంతకాలం నన్ను బతికించావు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. కొన్ని కోరికలు దేవుడు తీరుస్తాడు. శిష్యుల్లో చాలామంది హత్సాక్షులు అయిపోయారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అస్తమానం భోజనం, ఇల్లు, స్వస్థత, పిల్లలు, జాబు, ఇదేనా? అస్తమానం ఇదేనా? ఈరోజు కొన్ని గొప్ప అద్భుతాలు నీ ద్వారా మీ కుటుంబంలో జరుగును గాక. ఈరోజు ఈ వాక్యం విన్న వారు మీ తరములు చెప్పుకునే ఒక అద్భుతం మీ ఇంట్లో చేస్తాడు దేవుడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ విల్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ విల్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. దీన్ని ఎవరు ఆశపట్టలేదు. అందరూ చెప్పండి, నేను ఆశపడుతున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నా రాకడ ఇంకా ఎక్కువ ఆలస్యమైనా సిద్ధపడడానికి, కొంతమంది రాకడ వరకు 200 సంవత్సరాలు ఆలస్యమైతే ఇప్పుడు ఈ వాక్యం వింటున్నారు, కొంతమంది జీవించే ఉంటారంట. సమ్ విల్ లివ్. ఒకవేళ 300 సంవత్సరాలు అయినా కొంతమంది జీవించే ఉంటారంట. ఎంతమంది ఇందులో ఇది సాధ్యం అనుకుంటున్నారు? ఇఫ్ యూ బిలీవ్ దట్ దిస్ ఇస్ పాసిబుల్, బిలీవ్ దిస్. ఎంతమంది ఇలాంటివి ఏమైనా అడగడానికి కోరుకుంటున్నారు? వై సంథింగ్. కొంతమంది అద్భుత రీతిగా నీ కుటుంబం ఆస్వాదించబడాలా, అద్భుత రీతిగా పెళ్ళిళ్ళు జరగాల, అద్భుత రీతిగా నీ జీవితంలో మహాకార్యం. ఎంతమంది నమ్ముకుంటారు ఎలా జరగాలి? ఎస్, గాడ్ వాంట్స్ టు డూ సచ్ థింగ్స్. గాడ్ వాంట్స్ టు డూ సచ్ థింగ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి స్వనీతి పెరిగిపోవడం వల్ల కూడా they won't accept some things. స్వనీతి పెరిగిపోవడం వల్ల there is a kind of self-righteousness. I am too good, I am too better. No, I am telling, God is telling some people. రేపు పొద్దున్న ఏంటో తెలుసా? బలహీనుల్ని దేవుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, మేము పర్ఫెక్ట్, హోలీ అనుకునే వాళ్ళకంటే బాగా గొప్పగా వాడుకోబోతున్నాడు. Man, I am telling you, this is what I saw in the body of Christ. మేము పర్ఫెక్ట్, మేము సూపర్ అనేవాళ్ళు 20 ఆత్మలు, 30 ఆత్మలు, 100 ఆత్మలు రక్షిస్తారు. ప్రభువా నేను బలహీనుడిని, నీ కృప కావాలన్న వాళ్ళు 1,000 లక్షల ఆత్మలు రక్షిస్తారు. అందుకే అంటాడు, అన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్యంలో ముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? దీనత్వము అనండి. దీనత్వం. When I say you don't know, I say no, that's wrong, but I'm telling you will know, because it's not me. Self-righteousness and pride sometimes could stop you to receive what God is giving you. 3 అంశాలు చెప్పాను. మొదటి అంశం ఏంటి? అనేక సార్లు వచ్చా జరగలే. అనేక సార్లు ఏసై కూడా చదివాడు ఆ అధ్యాయం. అనేక సార్లు అక్కడ అనేకులు చదివారు, కానీ ఆ రోజు చదివింది నెరవేరిందా లేదా? ఈ రోజు ఈ వచనం నెరవేరు. ఈ రోజు రెండోది ఏం చెప్పాను? లోతైన సహవాసము. అనేకులు అవతల అనుకుంటాడు, ఇవన్నీ చేసింది అందుకే దీనికి ఎలాంటి బతుకు వచ్చింది అన్నీ నీకు తెలితే నువ్వు అలాగే ఉంటావు. అదే నువ్వు లోతైన సహవాసం చేస్తే మార్చుకొని ఆ నీతిమంతురాల కంటే 1000 రెట్లు ఆశీర్వదించబడతావు. ఎలా బ్లెస్ అయింది? లోతైన అనుభవం అనండి. నోయింగ్ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. దిస్ ఈస్ హౌ గాడ్ కెన్ బ్లెస్ యూ. మూడవది ఏంటి? గొప్ప అద్భుతం. ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, కోరుకోవాలి. అవును, యూ షుడ్ ఆస్క్ సంథింగ్ గ్లోరియస్.
రానున్న రోజుల్లో కొంతమంది నదులను ఎడగొట్టి మధ్యలో నడుస్తూ ఉంటారు. ఆగండి, ఏలియా అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి. అదే దుప్పటి. అంటే ఇప్పుడు సమాజంలో ఏమి లేదు? ఆశ అనండి, ఆశ లేదు. దేవుడు చేయలేక ఎందుకు కనపడటం లేదు? ఎవరో అడగట్లేదంట. ప్రవక్త ఒక్క రోజులో 24 గంటల్లో పరిస్థితిని, చాలామంది 20 ఏళ్ళ నుంచి ఉండే ఆర్థిక పరిస్థితిని దేవుడు ఒక్క రోజులో మార్చేయనుగాక. ఎంతమంది నమ్ముతున్నారు ఇలాంటివి జరగాలి అలాంటి? గాడ్ ఈస్ టెల్లింగ్, కమ్ ఆన్, బిలీవ్ మీ ఫర్ సచ్ థింగ్స్. బిలీవ్ మీ. దేవుడు అపోస్తుల అద్భుతాలు అనండి, యా ట్రూలీ నమ్మువారి వల్ల నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈస్ రెడీ టు డూ సచ్ థింగ్స్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో వారి పరిస్థితిని మార్చండి. అనేకులు మేము పాపాలు చేశాం, మేము ఈ చేశాం, మా పరిస్థితులు మారట్లేదు అయ్యా అనుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో అనేక సార్లు సంఘానికి వచ్చావు, అనేక సంవత్సరాలు వచ్చావు, ఏం జరగలేదు అనుకుంటున్నావా? దేవుడు హితవసరం ప్రకటిస్తున్నాడు, ఈరోజు నీకు విడుదల. ప్రభువా, దావీదు అంటాడు, నన్ను తీర్పు తీర్చుకయ్యా, నేను పాపమున్నా నువ్వు లెక్క చేయవు, కానీ నా విషయంలో నువ్వు లెక్క చేసావు. ఎందుకంటే నువ్వు కృపగల దేవుడు. నేను మళ్ళా పొరపాటు చేయకుండా నువ్వు నాకు బలాన్ని ఇస్తావయ్యా. లిఫ్ట్ మీ అప్ మై గాడ్, బ్లెస్ మీ, టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. నన్ను ఆశీర్వదించు, టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. మరి ప్రత్యేకంగా ఈ రోజు నా ఆర్థిక పరిస్థితిని మార్చు. జీవితకాలం ఈ అప్పులు, జీవితకాలం ఈ రోగాలు, జీవితకాలం ఈ బలహీనత, అయ్యా గొప్ప అద్భుతాలు నా జీవితంలో వచ్చాయి. డూ గ్రేట్ మిరకల్స్. మీ దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో లోతైన సహవాసం ఇచ్చి ఆ తప్పులు చేసిన ఈ అనేకులకు తీర్పు తీర్చాడేమో. నీ విషయంలో నిన్ను బయటకు తీసుకొచ్చి ఆస్వాదించబోతున్నాడు. నీ విషయంలో ఆయన తీర్పు తీర్చట్లేదు, నీ విషయంలో ఆయన కనికరమే నెగ్గునుగాక. నా జడ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.